కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు చేసి ఆలోచనలో ఉన్నట్లు పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రైవేట్ సంస్థల ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని చెబుతూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయం మీద గుంటూరు జనరల్ ఆసుపత్రి దగ్గర నిరసన ప్రదర్శన జరిపారు. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేని పక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసి వందలాది కోట్ల రూపాయలు దిగమింగివారు. ఇవాళ అటువంటి ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా తిరిగి నియామకాలు చేయడం అంటే ఇది ప్రైవేట్ కాంట్రాక్టులను ప్రోత్సహించడం తప్ప 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టడమే. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఆప్కాస్ రద్దు చేసి ఆలోచనను విరమించుకోవాలి. ఆప్కాస్ వద్దు అని అనుకుంటే కనుక 2.5 లక్షల మంది ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించండి, ఆయా డిపార్ట్మెంట్లో లేదా కాంట్రాక్ట్లో నియమించండి. అది ప్రత్యామ్నాయం తప్ప ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా నియమించడం అనేది ప్రత్యామ్నాయం కాదు. మీ అధికారులు, మీ సహచర మంత్రులు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. దీనివల్ల మీకు నష్టం, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఆలోచన చేయండి. ఆప్కాస్ను రద్దు చేసి ఆలోచన విరమించండి. ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఆప్కాస్ అనేది రాష్ట్ర భద్రాద్రి